గాక. ఆమేన్. అరే బాబీ, బాబు బాబు ఏరే ఎక్కడ కూర్చున్నావు? ఏం లేదు, ఏం లేదురా. ఏం డ్యూటీకి వెళ్ళదా? లేదురా, వెళ్ళలేదు. ఏమైంది? ఏముంది, ఇంట్లో గొడవ. ఇంట్లో గొడవ ఏంట్రా? ఏముంది, ఇదిగో మా అమ్మతో మా ఆవిడతో పెద్ద గొడవ అయిపోయిందిరా పొద్దున్న. ఏమైంది? ఏముంది, వాళ్ళ గొడవ. మా అమ్మ ఏమో అవి ఒక విషయంలో అది కావాలంటది. ఆమెకి ఏదన్నా సపోర్ట్ చేస్తే మా ఆవిడ మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నాం అంటది. మా ఆవిడేమో మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నాం అని అంటది. మా అమ్మ ఏమో మీ ఆవిడకి సపోర్ట్ చేస్తున్నాం అంటది. ఇది ఎప్పుడు ఉండే గొడవే కదరా? లేదురా, ఇంకా మన ఎప్పుడు ఉండే గొడవ అని ఇప్పుడు దాకా వచ్చినాను, కానీ అసలు ఇవాళ చాలా బాధ. వాళ్ళే సర్దుకుంటారు లేరా, ఇవన్నీ ఎందుకు బాధపడతావు? మంచి ఉద్యోగం ఉంది, మంచి లైఫ్ ఉంది, ఎంజాయ్ చేయరా. లేదురా, ఇప్పటి వరకు వాళ్ళు చదువుకుంటారు అనుకున్నా, కానీ ఇంకా వాళ్ళు నా మాట వింటలేదు. వాళ్ళు గొడవ పడుతున్నారు. నేను ఏం చేయాలి, నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదా? బాచికెళ్దాం బావా. నేను బాధలో ఉంటే బాగా చెడ్డవేంట్రా బాబు? ఏంట్రా నిజంగానే బాధగా అంటే ఏంటి డౌట్గా ఉందా ఏంటి? ఏమో బాధపడుతుంటే ఏమైందా? ఎంత టెన్షన్ పడుతున్నావు అంటే ఏదో ఉందైతే. ఏం చేతులు వణికిపోతుంది నాకు. చాలా బాధగా ఉందిరా. నాకు ఒక్కడికే ఉన్నాయో ఏమో, అరే ఎవరికైనా ఉన్నాయా లేదో బాధ, నాకేమో అర్థం కావట్లేదు. అరే బాబీ, చెప్పురా. ఒక మంచి ఐడియా రా. ఏంటి, ఇంతకీ నా జీవితం మారుతుందా? నీ జీవితం ఏంట్రా, ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాన్ని మారుస్తుంది. ఇంతకీ ఏంటో చెప్పు ముందు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన మంచి న్యూమరాలజిస్టు. న్యూమరాలజిస్టా? డాక్టర్ అయితేనే వస్తా, న్యూమరాలజిస్ట్ బోరం వేసి నేను రాను. అరే ఆయన మంచి పెద్ద ఆయన రా. నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తా. నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలా, ఏం కావాలి నీకు చెప్పు. సాల్వ్ కావాలి. మరి రా, వెళ్దాం, తీసుకెళ్తాను. అవుతుందా? సరే, అవుతుంది, పర్ఫెక్ట్గా అవుతుంది. సరే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి ఇలా వచ్చారు? మా ఫ్రెండ్ అండి బాబీ. మీ ఫ్రెండ్ బాబీ అండి. బాబా? బాబీ. ఏంటి? కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? టెన్షన్ పడిపోతున్నాడు, బాగా టెన్షన్ పడిపోతున్నాడు. బాగా మామూలు కదండి. ఎవరికి లేవండి ప్రాబ్లమ్స్, అందరికీ ఉన్నాయి. నేను అదే చెప్తున్నాండి, ఎవరు ప్రతి ఇంట్లో ఉండేదే కదండి ఇది అంతా. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈయనకి ఒక్కడికే ఏంటి? అదే మీరు ఏదో కొంచెం ఏమైనా సొల్యూషన్ చెప్తారేమో అని తీసుకొచ్చానండి. సొల్యూషన్ చెప్పాలి. అవునండి. ఏం పేరు? బాబీ అండి. బాబీ? అవునండి. బాబీ అంటే బాబు అంటే ముద్దు పెడుతూ మా నాన్నగారు పెట్టారండి బాబీ. బాబీ అంటే అసలు అర్థం తెలుసండి మీకు? లేదండి, తెలియదు. హిందీలో బాబీ అంటే వదిన అని అర్థం, తెలుసా మీకు? లేదండి, తెలియదు. ఇలాంటి పేర్లు పెట్టుకుంటే ఎలాగ ఉంటుంది మరి? అదే అవునండి, దానివల్లేనండి. మరి అదే ప్రాబ్లం. మీ అసలు పేరు చెప్పండి. అసలు పేరు స్కూల్లో పేరు, స్కూల్లోది. సత్యం బాబు అండి. సత్యం బాబు. అవును. ఇంటి పేరు? స్కూల్లో సత్యం బాబు అని పెట్టారండి. ఇంటి పేరు అండి. ఇంటి పేరా? నున్నా. అక్కడ ఉండు భలే నున్న. ఆవిడ చిన్నప్పటి నుంచి నన్నగా ఉంటాడు. నున్న ఉంటాడే? ఓకే. దొరికిన లడ్డూలన్నీ తినేస్తూ ఉంటాడు. ఓకే, అయిపోయింది, అర్థమైపోయింది నాకు. సత్యం బాబు అంతే కదా? అవునండి, అవును. సత్యం బాబు బ్రహ్మాండమైన పేరు అనేది. బాగుంది. మరి ఈ పేరు ఉంచుకుని బాబీ గీబీ అవి పెట్టుకుంటే ఎలాగ ఉంటుంది మరి? అది ముద్దు పేరండి. ముద్దు పేరే? ముద్దు పేరు పనికిరావు. ఇంకా మీ ఫ్రెండ్స్ గాని మీ ఇంట్లో వాళ్ళు గాని ఎవరైనా సత్యం బాబు అని పిలవాలి మిమ్మల్ని, అప్పుడే మీకు సాఫీగా ఉంటుంది. అలాగేనా? ఓకేనా? ఓకేనా? అలాగేనండి. బాబీ బాబ్జీ అవి పెడితే పనికిరాదు. ఓకే. ఇంకో ఇంపార్టెంట్ సలహా ఇస్తాను మీకు. చెప్పండి. ఏంటంటే అది, మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్న వాళ్ళని చూడాలి, ఆనందంగా ఉన్నవాళ్ళు, సంతోషంగా ఉన్న వాళ్ళు ఫాలో అవ్వాలి. అంతేగాని ఎప్పుడు ఏడుతున్న వాళ్ళు ఫాలో అవ్వనుకోండి, మనం కూడా ఏడుతూనే ఉంటాం. అంతేనండి. అందుకని నువ్వేం చేయాలంటే, ఎవరు సంతోషంగా ఉన్నారో చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏది ఫాలో అయితే హ్యాపీగా ఉన్నారు దాన్ని మీరు ఫాలో అయితే మీరు కూడా హ్యాపీగా ఉంటారు.
అవునా? ఇది చాలా ఇంపార్టెంట్ సలహా అండి, ఓకే అండి. మీరు పాటించాలి. అలాగేనండి. మరి ఓకేనండి. అలాగేనండి. మరి నేను వస్తానండి, మీరు వెళ్ళండి. ఓకే అండి. ఇప్పుడు న్యూమరాలజిస్ట్ గారు సంతోషంగా ఎవరు ఉన్నారో వాళ్ళని అబ్జర్వ్ చేయమన్నారు కాబట్టి మనం ఎవరన్నా చూద్దాం. ఇక్కడ ఒక మనిషి కనిపిస్తున్నాడు, రీసెంట్గా ఉన్నట్టున్నాడు. సంతోషంగా ఉన్నాడో లేదో మనం ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్తే సార్. హాయ్ హాయ్. బాగున్నారా సార్? బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు సార్? ఎంఎన్సీలో పనిచేస్తాను. ఎంఎన్సీలో పనిచేస్తున్నాను. శాలరీ ఎంత సార్? 6 lakhs per annum. 6 lakhs? 6 lakhs. అయితే సంతోషంగానే ఉండి ఉంటారు. ఏదో అలా ఉన్నానులేండి. ఏంటి సార్ అంత దిగాలుగా చెప్తారంటే? 6 lakhs శాలరీ ఉన్నది కదా. ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎంత నుంచి సంవత్సరం ప్రాబ్లమ్స్ ఉన్నావా? ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు. లేదు లేదు, మిమ్మల్ని చూస్తుంటే బాగా సంతోషంగా అనిపిస్తున్నారు. లేదండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో కూడా అంటే మంచి ఎంఎన్సీలో పనిచేస్తున్నారు, మంచి 6 lakhs శాలరీ, మీరు సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. 6 lakhs శాలరీ అయినా వాళ్ళకేమో సాఫ్ట్వేర్ కావాలంటారు, మా దగ్గర ఏమో దాని దగ్గర హార్డ్వేరే ఉంటుంది. ఏం చేస్తాం, ఇందులో కూడా కష్టాలు ఉంటాయి. ఇంకా లేదులేండి, లేదు, మీ దగ్గర ఏదో సంతోషం ఉంది, మీరు చెప్తలే నాకు నమ్మరంటారు. లేదు, మీరు సంతోషంగానే ఉన్నట్టు. ఎందుకండి మొన్న మా ఫ్రెండ్ పెళ్లికి లీవ్ ఇవ్వలేదు. మీ పెళ్ళికా? నా పెళ్లి కాదండి, మా ఫ్రెండ్ పెళ్లికి లీవ్ ఇవ్వలేదు. లీవ్ ఇయ్యలే. ఆయన అంటే మీరు లీవ్ ఇవ్వలేదేమో, మీరైతే సంతోషంగానే ఉన్నారు. ఆయనకి లీవ్ ఇవ్వకపోతే ఏం కాదండి, నాకు లీవ్ ఇవ్వకపోతే ఏం కాదు. నా పెళ్లి ఆయన పెళ్లికి ఆయనకే లీవ్ ఇవ్వలేదు. రాత్రంతా పనిచేసి పొద్దున వెళ్ళిండి ఆయనకి. ఆయన కూడా పక్కోళ్ళండి, మీరైతే సంతోషంగానే ఉన్నట్టున్నా నాకు అనిపిస్తున్నారు. అరే లేనండి, పొద్దున్న లేచినప్పటి నుంచి ల్యాప్టాప్ ఒకటి చూడాలి. మెట్లో ల్యాప్టాప్ ఒకటి వేసారు, ల్యాప్టాప్ వస్తూనే ఉండాలి. పొద్దున్న లేచే ముందు ల్యాప్టాప్, పడుకునే ముందు ల్యాప్టాప్, ఊరికే ల్యాప్టాప్ వస్తూనే ఉండాలి. ఆ ల్యాప్టాప్ ఏముందండి, ఫోన్లు మేము నొక్కుతాంగా, ల్యాప్టాప్ మీరు నొక్కితే ఏముంది? ఇందులో కూడా కష్టాలు ఉంటాయంటే ఏంటండి, ఎంత హెడ్ఏక్ వచ్చినా ఈ పనే చేయాలి. ఫంక్షన్లకి లీవ్ ఇయ్యరు. అరే దేనికి లీవ్ ఇయ్యరు? లేదు, ఏదో దాటున్నారు మీరు, లోపల సంతోషంగా ఉన్నారు. లేనండి, నిజంగా లేను. లేదు లేదు, ఏదో దాచినారు. ఇదిగో బాగా పైకి లేచింది, సంతోషంగానే ఉన్నారు అయితే మీరు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను చెప్పేదాకా వెళ్ళేటట్టు లేరుగా. లేదు లేదు, చెప్పండి, చెప్తాను. లేదు లేదు లేదు, అదేం లేదు. పర్లేదు చెప్పండి. లేదు లేదు, అదేం కాదులే, మీరు సంతోషంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. అరే లేదండి, అసలు ఈ ల్యాప్టాప్ ఏమో నాకు ఇందులో పడగొట్టబుద్ధి అవుతుంది, కానీ ఏమో దానికి కంపెనీకి కావాల్సిన డేటా అంతా ఇంట్లోనే ఉంటది. అసలు చాలా కష్టం ఉంటుందండి. ఏదో నేను బయట ఉన్నాను కాబట్టి అలా చెప్తున్నారులేండి, సంతోషంగానే ఉన్నారు. అరే చెప్తే అర్థం కదా మీకు? అసలు ఎంత కోపం వస్తుంది తెలుసా నాకు. అసలు ఈ ల్యాప్టాప్ ఓడి కనిపెట్టిండవు కానీ. నువ్వేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావు బాబు. నువ్వేళ్ళు బాబు, నువ్వేళ్ళు. అయ్యో ఏంటిది, మనవాడు ఫస్ట్ తగిలాడు, సంతోషంగా ఉన్నాడేమో అనుకున్నా, కానీ అదేంటో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, చాలా ఇబ్బందిలో ఉన్నట్టున్నాడు. సరే, మనం ఇంకో మనిషిని ఎవరినైనా చూసుకుందాం, సంతోషంగా ఉన్నాడో లేదో చూసి దాని ప్రకారం మనం నడుద్దాం. లేకపోతే మనం ఎలా వెళ్ళాలో ముందుకి మనకు తెలియదు. చూద్దాం. కెమెరామ్యాన్, ఇక్కడ చూస్తుంటే మంచి సూటు బ్యూటీ ఉన్నాడు. ఓ కెమెరామ్యాన్, హలో బాబు. అరే పానం ఆగుతలేదా? చూసుకోవద్దా? లొకేషన్ చూసుకోవాలా లేదా? త్వరగా సెట్ చేసుకో. రెడీయా? రెడీ. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా మరి క్రిస్మస్ సంబరాలు అంబరం నడుస్తున్నాయి. పలు దేశాలలో మరి క్రిస్మస్ సంబరాలు చాలా ఘనంగా జరుపుతున్నాయి. ప్రస్తుతం మనం బాలాపూర్ నందు సాయి గణేష్ కాలనీలో ఉన్నాం. ఇప్పుడు మనం ఆదరణ మినిస్ట్రీస్ చర్చ్ ఆవరణలో ఉన్నాం. ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా మరి ఆనంద సంతోషాల మధ్య క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. మనం ప్రతి ఒక్కరిని మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆనందంగా. బాబు, అరే ఏమైందిరా? అరే ఒక్క నిమిషం ఆగరా. ఏమైందిరా? అరే ఇప్పటి వరకు నువ్వు చెప్పిన న్యూస్ మొత్తం ఏం కాలేదు, కాకపోతే లింక్ ఫెయిల్ అయిందని ఫోన్ వచ్చిందిరా స్టూడియో నుండి. ఓరే బాబు, పొద్దు నుంచి
గల్లీ గల్లీ తిప్పి ఏంటి గల్లీ గల్లీ తిప్పి చెప్పిందే చెప్పి నా బాడీలో ఎనర్జీ మొత్తం అయిపోగొట్టేవరా మళ్ళీ రా చెప్పురా బాబు ఇవి ఒకసారి లైవ్ రా అని చెప్పే టైం కాదు ఇది. సరేలే చేద్దాం. కెమెరా సెట్ చేసుకో, లైట్ ఆన్ చేసుకో. ఆ, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి క్రిస్మస్ సంబరాలు అమ్మాలంటున్నాయి. ప్రజలందరూ ఎంతో సంతోషంగా మరి క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఈ రోజు యేసు ప్రభు జన్మదినం పండుగను చాలా ఘనంగా ఉత్సవంగా జరుపుతున్నారు. ఇక్కడ మనం ఏర్పాట్లు కూడా చూడవచ్చు. ఏర్పాట్లు చాలా ఘనంగా చాలా వైభవంగా జరిపారు. ప్రతి ఒక్కరిని ఇక్కడ గమనించవచ్చు. కెమెరామ్యాన్ సోనుతో బాను, మీ టీవీ న్యూస్, హైదరాబాద్ అవుట్ స్టూడియో. ఈయనేదో బాగా న్యూస్ చెప్పాడు, టీవీలో బాగా నవ్వుతా కనిపిస్తున్నాడు. ఒకసారి అడుగుదాం, సంతోషంగా ఉన్నాడా ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటో అడుగుదాం. సార్ నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? ఏదో అండి అలా. అదేంటండి ఇప్పుడే కదా టీవీలో అదే ఈ అని నవ్వుకుంటూ చక్కగా బాగా చెప్పారు కదా, మీరు సంతోషంగా ఉన్నారేమోనని వచ్చానండి. ఓ బాబోయ్, ఆ. అది నా ఉద్యోగం అండి. ఆ. అలా చేయకపోయినా అనుకో మా ఎండి నన్ను పీకేస్తాడు. లేదులేండి లేదు, ఇప్పుడు దాకా చక్కగా మైక్లో ఆదరణ మెస్టీస్ అని చక్కగా సంతోషంగా నవ్వుతూ చక్కగా చెప్పారు. అంటే మీరు లైఫ్లో మంచి సంతోషంగా ఉన్నట్టే. అలా కాదు బాబు, ఆ. పొద్దు నుంచి గంటకి నిమిషానికి ఆ. బ్రేకింగ్ న్యూస్ ఇవ్వలేక ఆ. నా హెడ్ బ్రేక్ అవుతుంది అనుకో. ఆ. ఎందుకు వచ్చిందండి ఈ ఉద్యోగం? ఆ. ఎందుకో నాకు అసలు ఈ ఉద్యోగమే నచ్చలేదు. అయినా తప్పక చేయాల్సి ఉంటుంది. అయితే మీరు సంతోషంగా లేనని అంటారా? అస్సలకి ఇష్టమే లేదు నాకు. సోను ఏ సోను, ఏమైందిరా? అరే ఇప్పటివరకు నువ్వు చెప్పిన న్యూస్ మొత్తం మళ్ళీ పోయిందా లింకు? అరే నీకేం పోలేదురా. ఆ. నువ్వు చెప్పిన న్యూస్ మన ఎండి గారికి ఎండి గారికి? పిచ్చగా నచ్చేసిందంట. కానీ తప్పదు. సంతోషంగా ఉన్నాడా? అలా నచ్చాల్సిందే. ఎప్పుడు నచ్చుతా చూడు, చెప్పు ఈ విను. చెప్పు. యాజ్ ఇట్ ఈస్ గా ఏంటి చెప్పు. నువ్వు చెప్పిన న్యూస్ యాజ్ ఇట్ ఈస్ గా హిందీలో ట్రాన్స్లేట్ చెప్పమన్నాడు రా. ఏంది? హిందీలో ట్రాన్స్లేట్ చేసి చెప్పమన్నాడు. ఓరే బాబోయ్, తెలుగు రాష్ట్రంలో హిందీ ఏందిరా? ఎందుకు వచ్చినా బాధరా నాకు? దాన్నే ట్రాన్స్లేట్ చేసుకోమని చెప్పేసి. అవునా? సరే స్టూడియో కాల్ చేయమంటావా ఇప్పుడు? అరే బాబు, ఆయన బాధ కంటే నీ బాధ ఎక్కువైంది. సరేలే తప్పదుగా, చేస్తా. చెప్పు, తొందర చెప్పు. లైవ్ ఇది. బక్కకున్నాడు కానీ బాగా సతాయిచ్చేస్తున్నాడు. లైవ్ చేసుకో. రెడీ. यहाँ पर हम देख रहा हूँ लोग खुशियों से यीशु का जन्मदिन. అరే బాబు, రే ఆపు ఆపు. మళ్ళీ ఏమైందిరా? అరే అదేమన్నా ఎక్స్ప్రెషన్ అయినారా? ఈ సంతోషకరమైన న్యూస్ ని అట్లా దాన్ని అసలు పాడు చేసేస్తున్నావు నువ్వు. కొంచెం నవ్వుతూ చెప్పరా బాబు. పొద్దు నుంచి గల్లీ తిప్పి చెప్పి అరిగిపోయిన టేబుల్ అట్లాగా నన్ను వాడుకున్నావు గారా. మళ్ళీ ఎనర్జీ ఎలా వస్తుందిరా బాబు? అట్లీస్ట్ ఒక కూల్ డ్రింక్ అని ఇప్పించావా? లేదు. ఎలా వస్తుంది ఎనర్జీ? ఏమంటావు చెప్పు. చెప్తావా లేదా ఎండి గారు చెప్పమంటావా? ఆయన బాధ కంటే నీ బాధే నాకు చాలా టెన్షన్ ఉంది. నీకు దండం రా బాబు, చేస్తాగు. చేయి తొందర. లైవ్ రా బాబు ఇది. हम देख रहा हूँ लोग खुशियों से यीशु का जन्मदिन. అరే అరే పడిపోయాడే. అరే, అరే, అరే. అరే లేవురా, లైవ్ రా. రే లేవురా, లైవ్ రా. లైవ్ అంటావు? లేవురా, లైవ్ రా. నేను తీసుకురా నీళ్ళు తర్వాత తీసుకో. ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్ పద 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 పద. హాస్పిటల్ పట్టుకెళ్తారు. అరే మళ్ళీ తీసుకొని వస్తా. అయ్యో ఏంటిది అసలు ఏంటి? అరే మనసుతో బక్కకున్నాడు, బాగా సతాయిచ్చేస్తున్నాడు పాపం పిల్లోడిని. సంతోషంగా ఉన్నాడేమోనని వెళ్ళాను. చూసారా ఎంత సతాయించేశాడో పాపం. సరే ఏం చేద్దాం, ఇంకో మనిషిని ఎత్తుకుందాం. హలో నటరాజా, ఏంటి మార్కెట్ ఓపెన్ అయిందా? షేర్ మార్కెట్ ఇంకా అవ్వలేదా? సర్లే, ఓపెన్ అయ్యాక ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తుండు. ఓకే. ఇక్కడ మనకి దిట్టంగా నల్లగా కనిపిస్తున్నాడు, బాగున్నాడు. చూద్దాం మరి. ఒరే రాజా, వేసాడు. ఏంటి మార్కెట్ ఓపెన్ అయిందా? ఓకే. మరి ఏంటి మన షేర్ ఎలా ఉన్నాయి? ఏంటి సెన్సెక్స్ 500 పెరిగిందా? అబ్బా, తిరిగా చూసినావు కదా.
ఓకే ఓకే మళ్ళీ చూస్తూ ఉండు. ఇప్పుడు మనిషి సంతోషంగా మనకు కనిపిస్తున్నాడు. ఒకసారి కనుక్కుందాం, అడుగుదాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా. కనిపిస్తాను. ఆ, మీరు కనిపించారు, అందుకని నేను వచ్చాను. నేను మంచి సంతోషంగా ఉన్నారు. ఏంటి సంగతులు? ఏమని సార్, ఆ, నేను షేర్స్ దందా చేస్తా. చేర్స్ దందా? షేర్స్ దందా, చీరలు కాదు. ఓకే షేర్స్ దందా. ఓకే ఓకే. అయితే ఆ, పెట్టుబడులు పెడతా ఉంటాం, పెట్టుబడులు పెడతారు. అమ్మేస్తూ ఉంటాం. ఓకే ఓకే. నెల రోజుల నుంచి నెట్ ముందుకు వచ్చుతున్నాను. ఉమ్, షేర్ పెరగట్లేదు పెరగట్లా. పెరగట్లేదు. రోజు టెన్షన్ పడతా ఉన్నాను. ఆ, ఈరోజు టెన్షన్ పడే ఒక్క నాకు లేదు. ఆ, మా అసిస్టెంట్ నటరాజన్ అక్కడ పెట్టేసి వచ్చాను. నటరాజ ఓకే ఓకే. పేరు బాగుంది కదా? బాగుంది బాగుంది. నటరాజ ఈరోజు ఇప్పుడే ఫోన్ చేశాడు. సెన్సెక్స్ 500 పాయింట్స్ పెరిగిందంట. అబ్బా, 500 పెరిగిపోయింది. 500 పెరిగిపోయింది. సెల్ఫీ తీసుకుందాం ఒకటి. సెల్ఫీ దిగుతావా? దాదా ఇంకోటి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకో. ఓకే ఓకే. అయితే మంచి సంతోషంగా ఉన్నారు అయితే. ఫుల్ సంతోషంగా ఉంది. ఇంకా ఏంటి సంగతులు? ఒక నిమిషం ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందా? మాట్లాడు. అరే రాజా, చెప్పు రాజా. ఏంటి నిఫ్టీ 2000 పాయింట్స్ పెరిగిందా? అరే ఇంత సంతోషమైన వార్త చెప్పావురా. సరే సరే. ఏంటి సార్, ఏంటి మా విశేషాలు? ఫుల్ సంతోషంగా ఉన్నాను సార్. ఇప్పుడు డబల్ సంతోషంగా ఉంది. అబ్బా, ఏంటి సార్, ఏంటి ఏంటి? ఏముంది సార్, నిఫ్టీ ఈరోజు 2000 పాయింట్స్ పెరిగిందట. ఎంత పెరిగింది? ఆ లెక్కను చూసుకుంటే 20 లక్షల వరకు వస్తాయి సార్. 20 లక్షలు వచ్చాయి. 20 లక్షలు. అబ్బా, మీ అంత సంతోషం ఎవరు లేరు సార్. బాండ్కి ఒక 5, ఇమ్మనల్కో 2, మిగతా జోబులో నొక్కేసుకోవడమే. నొక్కేయడమే. మనకి వచ్చింది ఏం సార్, మిగిలిన జోబులో పెట్టుకోవడమే. ఎట్టేసుకోవడం. లేటెస్ట్. అదే ఇంకో సెల్ఫీ దిగుతామండి. తీసుకోండి. ఏంటి సార్, ఇంకేంటి సంగతులు? మీ లైఫ్ స్టైల్ ఏంటి? మీ లోకల్లో ఒక సూత్రం ఉంటుంది తెలుసా? తెలియదు చెప్పండి. దరిద్రం కాలు జారినప్పుడు అదృష్టం వచ్చి పైకి లేపుతుందంట. దరిద్రం కాలు జారింది, అదృష్టం పైకి లేపేసింది. ఎంత సంతోష వార్త చెప్పారు సార్. ఒక్క నిమిషం ఫోన్ వచ్చింది. మాట్లాడండి. చెప్పు నటరాజా. ఏంటి మార్కెట్ పడిపోయిందా? లైఫ్ స్టైల్ ఏంటో మనం తెలుసుకుందాం. మన షేర్లు అమ్మేసావా ఏంటి? ఇంకా అమ్మలేదా? దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. అమ్మమని చెప్పినా కదా. చెప్పినప్పుడు చేయవేంది? అరే నేను చెప్పినా కదా. సార్ ఏంటి మీ లైఫ్ స్టైల్ ఏంటి? ఇదేంటి ఏంటి సంగతులు? మీ లైఫ్ స్టైల్ ఏంటో మీరు చెప్పాలి, దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతా. ఏంటి సార్, ఏంటి సంతోషంగా ఉన్నారా అయితే? మంచిగా ఉండదా బాబు? నువ్వు సంతోషం ఏంటి సార్, ఏంటి ఏమైంది? నీకు ఎవరు చెప్పాడా నేను సంతోషంగా అని? అది ఇప్పుడే కదా సార్ మంచి సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు చెప్తే ఇప్పుడు లేను. లేరా? లేదు ఇప్పుడేగా బాగా లిఫ్ట్ 5 బాబు సెల్ఫీ. అది సెల్ఫీ బాగా పెరిగింది అన్నారు. సెల్ఫీ కాదే పెరిగింది. మంచి సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఏంటి సంగతులు ఏంటి అసలు మీ లైఫ్? బాబు సెన్సెక్స్ పోయింది, నిఫ్టీ పోయింది. రేపు సెల్ఫీ దిగుదామండి. సెల్ఫీ ఏంటండి ఇది ఎలా చేశాడు? లిఫ్ట్ పెరిగింది అన్నాడు, సెల్ఫీ అన్నాడు, దరిద్రం కాలు జారింది అన్నాడు, అదృష్టం పైకి లేచింది అన్నాడు. అసలు ఏంటి అసలు? చక్కగా దిట్టంగా ఉన్నాడు, మంచి సంతోషంగా ఉన్నాడేమో, ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నా. అరే ఏంటి అసలు? అయితే ఇక్కడ ఎవరు సంతోషంగా లేరంటారా? అసలు ఎవరు లేరా ఈ ప్రపంచంలో? ఎవరు లేరా? ఎవరెందుకు లేరా? ఉన్నాను కదా ఇక్కడ. సంతోషంగా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరా అని అన్నానండి. ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఏం ఊగిపోతాము? నేనా? స్టడీగా నన్ను అంటారు కదండి. అలాగే మీరు సంతోషంగా ఉన్నారు అయితే? ఫుల్ సంతోషంగా ఉన్నారు. అయితే ఏంటి దాని గల కారణం ఏంటి చెప్పండి? ఫుల్ సంతోషం. ఫుల్ వేస్తే ఫుల్ సంతోషం, హాఫ్ వేస్తే హాఫ్ సంతోషం. అయితే మరి నేను కూడా చేస్తే సంతోషంగా ఉంటాను. ఫుల్ సంతోషంగా బాగా సంతోషంగా ఉంటా. మరి దిగిపోతే సార్? దిగిపోతే సంతోషంగా ఉంటావా?
దిగిపోతే సంతోషం. ఏంటి లాకెళ్ళిపోతున్నారండి? కూర్చోనా? కూర్చోంటున్నా. పడిపోతావు బాగా కూర్చో. అలాగే అలాగే కూర్చోన్నా. దిగిపోతానమ్మా. దిగిపోతే సంతోషంగా ఉంటామా లేదా? దిగిపోతే అన్ని బాధలే. అన్ని బాధలా? అన్ని బాధలు. ఇప్పుడే కదండి సంతోషంగా ఉన్నారు, బాధలేంటి? వేస్తే మొత్తం సంతోషం, దిగిపోతే అన్ని బాధలు. అన్ని బాధలే. అన్ని బాధలు. ఇంటికి ఏంటి మీ బాధలేంటి చెప్పండి. బాధలు చెప్పమంటారా? మా అమ్మాయి ఉంటే ఏం కూర చేస్తామని మా ఆవిడని అడుగుద్ది. మా ఆవిడ ఉంటే కాకరకాయ కూర చేస్తానని చెప్తాడు. చెప్పుద్ది. మా అమ్మాయి వచ్చి నేను కాకరకాయ కూర తినని తెలుసు కూడా అది చేస్తావే అని మా అమ్మ నాన్న అయిపోయింది. ఇంకేముంది? స్టార్ట్. ఏం స్టార్ట్ సార్? కార్గిల్ యుద్ధమా? కార్గిల్ యుద్ధమా? కార్గిల్ యుద్ధం. నేను తోటలు, నేను బాంబులు, మధ్యలో కాశ్మీరా? ఇంతకీ ఈ కాశ్మీర్ ఎక్కడదే? కాశ్మీర్ ఎవరంటే నేనే. మీరేనా కాశ్మీర్? అయితే నాకు అర్థమైపోయింది, నేను వెళ్తా. అమ్మో ఏంటి సార్? మొత్తం స్టోరీ అంతా అన్నావు. నా తాగినందుకు దిగిపోయింది. దిగిపోయిందా? ఇప్పుడు నాకు ఫుల్ తీసి లేదండి నేను వెళ్తా. బాబే, అరే బాబు ఫుల్ తీసి ఫుల్ తీసేయకుండా ఏంటంటావేంట్రా బాబు? చంపేస్తున్నాడు రా నాయన. ఎవడాడు? ఎవడంటావేంటి? మందిపు మాట్లాడు. ఏంట్రా ఇది కూడా మొదలు పెట్టావేంటి? సంతోషం లేదని ఏంటి? మనమేంటి, మన ఈ సాంప్రదాయం ఏంటి అసలు? మనం మందాతమా? మరి ఆడెనకలు తిరుగుతున్నావు ఏంట్రా? ఏదో సంతోషంగా ఉన్నాడు కదా అని పక్కన పలకరించా. ఏంటి ఎవడు ఆనందంగా ఉన్నాడు? ఎవడు దొరకలేదండి నీకు? ఎక్కడ దొరికాడు? ఇదిగో ఎతుకుతూనే ఉన్నాను. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన. సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు ఈ మనిషి. నమస్తే సార్, చెప్పండి. మంచి హ్యాపీగా ఉన్నట్టున్నారు. అవును సార్, హ్యాపీగా ఉన్నాను. చెప్పండి. ఏంటి సార్ మరి సంతోషంగా ఉన్నారా మీరు? అవును సార్, ఉన్నాను. చెప్పండి. ఏంటి సార్ దానికి సంతోషం గల కారణం ఏంటి సార్? సంతోషం గల కారణమా? సంతోషం గల కారణం అంటే మనము మన బాధలు మోస్తుంటాం. మన బాధలు మనం మోస్తుంటే మన సంతోషంగా ఉండగలుగుతామా? మనకంటూ ఒక తోడు ఉంటే, మనకంటూ ఒక నీడు ఉంటే బాగుంటుంది కదా. అయితే మన బాధలు కష్టాలు మనము ఆ దేవుని పైన మోపినప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మన బాధలు కష్టాలు మనం మోస్తామో అప్పుడు మనం సంతోషంగా ఉండలేం. ఎప్పుడైతే మన బాధలు కష్టాలు ఆ దేవుని పైన మోపుతామో అప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం. అయితే మేము ఆయన మీద మోపి మేము కూడా సంతోషంగా ఉంటామంటారా? అవును, మీ యొక్క బాధలు కష్టాలు ఆయన మోపండి, మీరే సంతోషంగా ఉంటారు. ఏమండి మరి బాబ్జీ, ఎరా బాబే, మనం ఆయన దేవుడి పైన మోపి ఆయన సంతోషంగా ఉన్నాడు, మనం కూడా ఆయన దేవుడి పైన మోపి మనం కూడా సంతోషంగా ఉందాం. సరే, అన్ని ట్రైల్స్ చేసాం కదా, ఇది కూడా ఒకసారి చూద్దాం. మరి ఏం చేద్దాం? ట్రైల్ కాదు, బాగానే ఉంటదని నా మనసు చెప్తుంది. సరే కదా, దేవుడు అంటున్నారు కాబట్టి అలా వెళ్ళిపోదాం మనం సంతోషం. రండి సార్, మీతో పాటు మేమే. మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తి, ఆయనకి బాధలు ఉన్నాయి. మంచి టీవీ యాంకర్, ఆయన కూడా కుమరమం నవ్వుతున్నాడు, పక్కకెళ్ళి బాధపడుతూ ఉన్నాడు. ఇలా మనం ఏ వ్యక్తిని టచ్ చేసినా ప్రతి వ్యక్తి బాధలతో నిండి ఉన్నాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి, ఉన్నవాళ్ళకి, ప్రతి ఒక్కరికి వారి వారి బాధలు ఉన్నాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ బాధలు మీరు మోసుకుంటే మీకు దుఃఖం, బాధ తప్ప ఏం మిగలదు. ఆ బాధల్ని నాకు అప్పగిస్తే, మీ చింత యావత్తు నా మీద వేస్తే నేను మీ బాధల నుంచి విడిపిస్తాను, మీ చింతను నేను భరిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇది చెప్పే సందేశమే ఈ స్కిట్. ప్రైజ్ ది లార్డ్.